హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్యూట్ మూవీ రిలీజ్ అయింది. ఇక మూవీ యొక్క రివ్యూ చూసుకుంటే మూవీ మరీ అంతలా బాగుందని చెప్పను, అలానే పూర్తిగా బాగాలేదని కూడా చెప్పను. ఓకే మూవీ మినిమం ఎంటర్టైన్ చేస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ బాబా మరదలు చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. హీరోయిన్ హీరోని ప్రేమిస్తుంది, బట్ హీరో మాత్రం హీరోయిన్ని ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తాడు, లవ్లో ఫెయిల్ అవుతాడు. చివరికి హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తుంది, బట్ హీరో రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధతో హీరోయిన్ హీరోకి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో తను కూడా హీరోయిన్ని ప్రేమిస్తున్నట్టు రియలైజ్ అవుతాడు. అప్పుడు హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి హీరోయిన్ వేరొకరి ప్రేమలో పడిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ సంఘటనల మధ్య వారి మ్యారేజ్ జరిగిందా లేదా అన్నది స్క్రీన్పై చూడండి. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రదీప్ రంగనాథన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన యొక్క యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. హీరోయిన్ మమిత బైజు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక ప్రధాన పాత్రలో శరత్ కుమార్ గారు చేశారు. ఇక వారి యాక్టింగ్ అయితే స్పెషల్గా చెప్పనక్కర్లేదు, చాలా బాగా చేశారు. ఈ సినిమాలో స్టోరీ యొక్క వీళ్ళ ముగ్గురు చుట్టే ఉంటుంది. ఇక మిగిలిన పాత్రలకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమి అనిపించలేదు. ఈ మూవీలో ఎమోషన్ అనేది చాలా బాగా పండించారు. ఒకానొక సిచ్యువేషన్లో మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది, అలా ఉంది. ఎమోషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక కామెడీ విషయానికి వస్తే పర్లేదు, మరీ హెవీగా ఏం లేదు, బట్ ఓకే. మూవీలో అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో లింక్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక మ్యూజిక్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. ఒరిజినల్గా తమిళ్లో చేసిన మూవీ అది తెలుగులోకి చేసేసరికి మ్యూజిక్లో కొద్దిగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ మూవీ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు, బట్ మరీ హెవీగా మరీ సూపర్ అని చెప్పను, బట్ ఓకే, టైంపాస్ మాత్రం అవుతుంది. ఇదంతా విన్నాక ఇక మూవీ చూడడం చూడకపోవడం మీ ఇష్టం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.